నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ జనరల్ బాడీ సమావేశం సుభద్రంపేటలో వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా రంగ విగ్రహావిష్కరణ కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముస్తాబైన శ్రీ శృంగారం వల్లభ దేవస్థానం భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్న దేవస్థాన ఈవో వడ్డీ శ్రీనివాస్ కోనసీమ తిరుమల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తజనం గోవింద నామ స్మరణలతో మారుమ్రోగిన దేవాలయ ప్రాంగణం కోనసీమ తిరుమల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తజన సందోహం భక్తుల తాకిడితో గోవిందనామ స్మరణతో మారుమ్రోగిన దేవాలయ ప్రాంగణం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కోనసీమ తిరుమలగా ఖ్యాతిగాంచిన వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు 7 శనివారాల వెంకన్నకు 7 ప్రదక్షిణాలతో మొక్కులు తీర్చుకునేందుకు వేకువజాము నుండి సుదూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ధనుర్మాసం శనివారం కావడంతో తెల్లవారుజాము నుండి ఆలయ పరిసరాలు మాడ వీధుల భక్తుల ప్రదక్షిణలతో భక్తి భావంతో కిక్కిరిశాయి స్వామివారి తొలి హారతితో గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన చైర్మన్ ముదునూరి వెంకటరాజు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు క్యూలైన్లను ఏర్పాట్లు చేసి స్వయంగా మాడ వీధులలో అడుగడుగునా పరిశీలించి సిబ్బందికి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు భక్తులకు త్వరతరగతిన దర్శనం కలిగేలా చర్యలు చేపట్టారు చిన్న పిల్లలకు వృద్ధులకు పాలు బిస్కెట్లు మంచినీటి సౌకర్యాలను అందించేలా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు అందరూ ఉన్నారండి హ్యాండ్ బ్యాగులు ఎదురు కనుక్కోవాలి గుడి వెలిగిస్తారమ్మా హ్యాండ్ బ్యాగులు ఎదురు కనుక్కోవాలమ్మా హ్యాండ్ బ్యాగులు కూడా ఎదురు కనుక్కోవాలి చక్కగా స్టైల్గా వెనక్కి కనుక్కొని ప్రదర్శన చేస్తూ ఉన్నారు వెనకలంతో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి హ్యాండ్ బ్యాగులు ఎదురు కనుక్కోండమ్మా దయచేసి చెప్పేమాట వినాలమ్మా ఇక్కడ జాబు కూడా పెట్టుకోకూడదండి ఒకరి వెనక అవసరం వెళ్ళాలి
అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని బి మార్టిన్ శ్రీమతి శేషారత్నం దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులను వల్లభశెట్టి రామ సతీష్ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. అనంతరం డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వల్లభశెట్టి రామ సతీష్, బి మార్టిన్, శేషారత్నం దంపతులు, బత్తుల రవి, నల్లురే నోవా, శ్రీమతి మహిమ బిందు, ఎన్ఆర్డి తో పాటు పలువురు పాల్గొన్నారు. जय बोलो कृष्ण महाराज की, देवानी దేవుని కి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ 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 క్రిస్మస్. దయచేసి చిన్న ఆరాధన చేసుకుని అలాగే ఉండండి. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుటని అర్థము. ప్రేమ స్వరూపమైన తండ్రి, మీరు లోకమును ప్రేమించి వాక్యమును బట్టి విశ్వసించి వారు నశింపకరించి జీవం పొందుటకై మీ అద్వితీయ కుమారుని వృత్తాంతమును బట్టి మిమ్మల్ని స్తుతించుచు, పరిశుద్ధాత్మైన తండ్రి, మా ప్రియరక్షకుడు, మా భూలోకమునకు రావాల్సిన రాకడను మీరు పరిశుద్ధ కన్యక మూలముగా నెరవేర్చినందులకు మిమ్మల్ని స్తుతించుచు, శిశువు అనిపించుకున్న రాజా, నరుడు ఎంత గొప్ప చక్రవర్తులైనను నీ వలన గొప్ప స్థితికి వచ్చినందున అట్టి అవుస్తున్నటువంటి వారిని కూడా నీ సేవలో ఉపయోగపరుచుకుంటూ మిమ్మల్ని స్తుతించుచు, ఆరాధించండి క్రీస్తును. అందరూ వెలిగించి చేతులు పైకెత్తండి. ఆరాధించండి రాజగుని ఇశ్రాయేలు రాజు ఈ రంగంపేట మండలం సుభద్రంపేటలో బడుగు బలహీన వర్గాల సజ్జోతి మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా వంగవీటి మోహనరంగ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు, రంగంపేట మండల కూటమి నాయకులు, సుభద్రంపేట గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, యువత పాల్గొన్నారు. చాలా సంతోషం. సుభద్రంపేట గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ వేదిక పైన ఉన్న నాయకులందరిలో రంగా గారితో సహచర్యం ఉన్నది. బహుశా నాకు తెలిసి మా తండ్రి గారు ఆ రోజు శాసనసభ్యులు, రంగా గారు కూడా ఆ రోజు శాసనసభ్యులు. వారిద్దరూ శాసనసభ్యులుగా ఒకే శాసనసభలో ఉన్నారు. ఆ గౌరవంతోనే గతంలో కాండ్రేగుల గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు కానీ,
ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు కానీ ఈ కార్యక్రమాలకి మరి మన నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలకు హాజరు కావడం జరిగింది. మరి ఈ రోజు మొన్న నేను హైదరాబాద్లో ఉండడం జరిగింది. మరి ఎవరైతే ఆహ్వానం చెప్పడానికి వచ్చినప్పుడు కూడా ఈ రోజు కూడా నేను ఇక్కడ అవకాశం ఉండకపోవచ్చు, నేను ఉండలేను, ఉంటే వస్తాను అని వారికి ఆ రోజే తెలియజెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇవాళ ప్రత్యేకమైన రోజు వారి 37వ వర్ధంతి. ఆ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలనే ఉద్దేశంతో రాత్రి నేను రావడం కూడా జరిగింది. మరి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఒకంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. నిర్వాహకుల లోపం అవనివ్వండి, వేరే లోపాలు అవనివ్వండి. మరి ఇక్కడ దివంగత నేతకి నివాళులు అర్పించేటప్పుడు ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, విభేదాలకు అతీతంగా అందరూ గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. ఏ నేత అయినా సరే, ఏ నేత అయినా దివంగత నేతలను గౌరవించడం మన సాంప్రదాయం. భారతీయ సంస్కృతిలో, భారతీయ సనాతన ధర్మంలో ఒక ముఖ్యమైన విషయం. అటువంటి దానికి కొంతమంది తిరోధకాలు ఇచ్చిన పరిస్థితులు కూడా మనం గతంలో గమనించాం. ఆ విధమైన పరిస్థితులు, ఆ విధమైన విషయాలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే నాకు ఇవాళ వీలు కాని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వీలు చేసుకుని ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగిందనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో గతంలో ఏదైతే దివంగత నేతలకి కొంత అన్యాయం జరిగిన పరిస్థితులు కూడా అందరికీ తెలిసిన విషయమే. అటువంటి ఎవరి దృష్టిలోని, ఎవరి విషయంలోని కూడా అటువంటి పొరపాట్లు జరగకూడదనేది నా ప్రధాన ఉద్దేశంగా ఇవాళ నేను భావిస్తూ ఈ కార్యక్రమానికి రావడం జరిగిందనేది కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా రంగా గారి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆయన శాసనసభ్యులుగా కానీ ప్రజా జీవితంలో కానీ ఉన్నది అతి తక్కువ కాలం అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఉండిపోవడం అనేది ఒక అపూర్వమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సాధారణంగా సుదీర్ఘకాలం ఒక నాయకుడు ఉన్నప్పుడు మాత్రమే ప్రజల మనసుల్లో ఒక చెరగని ముద్ర వేయడం అనేది సాధ్యపడే విషయం. అటువంటిది వారు గతించి 37 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇవాళకి ప్రజల్లో వారి పట్ల చెరగని అభిమానం ఉంది అంటే వారు ప్రజా జీవితంలో ఉన్న కాలంలో వారు చేసిన సేవలు కానీ, వారు చేసిన పోరాటాలు కానీ, వారు చూపిన స్ఫూర్తి కానీ ఇవాళ అందరికీ దారి చూపించే పరిస్థితులు వచ్చినాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా అటువంటి మహనీయుని స్ఫూర్తిగా తీసుకుని వారి బాటలో నడవాలని ఈ సందర్భంగా సవినయంగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి నిర్వాహకులు యువకులైనప్పటికీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి వారి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అధిగమించి మీ అందరి మీద అభిమానంతో అన్ని అధిగమించి ఈ కార్యక్రమం చేసిన స్థానిక శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన రంగా గారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఇవాళ రంగా గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఇంత చక్కటి విగ్రహం ఏర్పాటు చేశారు. ఇవాళ ఏర్పాటు చేసిన వాళ్ళు కనీసం పుట్టను కూడా పుట్టలేదు రంగా గారు మరణించిన నాటికి. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఒక నాయకుడు ప్రజల తరపున పోరాడితే ఎలాగుంటుందో చాటి చెప్పారు. కాబట్టి 3.5 దశాబ్దాల తర్వాత కూడా ప్రతి ఒక్కళ్ళు ఆయన గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు. కాబట్టి ఇవాళ ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. ఆనాటి రంగా గారితో కలిసిన నడిచిన తరాల నుంచి ఈనాటి యువతరం వరకు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అందరూ కులం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు పెట్టిన బ్యానర్లోనే ఉంది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరని చెప్పంటే
వైకుంఠ ఏకాదశి సందర్భంగా పెద్దాపురం మండలం తొలి తిరుపతిలో వెంచేసి శ్రీ శృంగార వల్లభ దేవస్థానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు దేవస్థానం ఈవో వడ్డే శ్రీనివాస్ తెలిపారు. ఆ రోజు ఉదయం 4:30 నుంచి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారికి దర్శనం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటుతో పాటు చిన్నారులకు పాలు, భక్తులకు ప్రసాదం వితరణ చేపడతామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శృంగార వల్లభ స్వామివారి దేవస్థానం తొలి తిరుపతి గ్రామం, పెద్దాపురం మండలం, కాకినాడ జిల్లా. 30/12/2025 తేదీ మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 4:30 గంటల నుండి భక్తులకు దర్శనంకి ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కాకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం అనేది, చిన్నపిల్లలకు పాలు, మంచినీరు, ప్రసాదము ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 4:30 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. 10,000 మంది భక్తులు వచ్చే అవకాశం కలుగుతుంది. అనపర్తిలో నేడు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన అనపర్తి ఏఎంసీ కార్యాలయంలో అనపర్తి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ అభివృద్ధి గురించి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. చైర్మన్ జుత్తుగా సూర్యకుమారి, వైస్ చైర్మన్ కోనాల వెంకటరెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొనగా మార్కెట్ కమిటీ కార్యాలయం, అదనపు గదుల నిర్మాణం, ప్రహారీ నిర్మాణం, అనపర్తి రైతు బజార్ ని అభివృద్ధి పరచడం గురించి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కమిటీ నివేదించడం జరిగింది. రైతులకు మేలు చేసే విధంగా అవినీతి రహితంగా మార్కెట్ కమిటీ కార్యకలాపాలు సాగించాలని, కమిటీ సూచించిన అభివృద్ధి కార్యక్రమాలను అమలు పరచడంపై తాను దృష్టి పెడతానని ఎమ్మెల్యే నల్లమిల్లి తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు, మన అనపర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం అనపర్తి మార్కెటింగ్ కమిటీ ఈరోజు బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ఈరోజు మార్కెట్ కమిటీ అభివృద్ధి గురించి, అలాగే మనకి ఏదైతే అనపర్తిలో రైతు బజార్లు ఉన్నాయో వాటి అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది. అలాగే రైతులకు ఏమేమి అవసరం అవుతాయో, అలాగే ప్రభుత్వం నుంచి ఏవైతే ఆశిస్తున్నారో రైతులు అవన్నీ కూడా ఎమ్మెల్యే గారికి నివేదించడం జరిగింది. అలాగే సార్ కూడా ఏమైతే ప్రభుత్వం తరపున వస్తాయో అవన్నీ కూడా రైతులకు సంబంధించి అన్నీ నేను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఈరోజు మేము మొదటి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మనకి ఏఎంసీలు అన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏఎంసీని డెవలప్ చేసుకోమని మనకి చెప్పడం జరిగింది. మనకి ఇక్కడ మాకు గోడౌన్ లేదు కాబట్టి ఈ మార్కెట్ యార్డ్కి పై అంతస్తు తీర్మానంలో పెట్టడం జరిగింది. అలాగే మనకి ఏదైతే అనపర్తిలో రైతు బజార్లు ఏర్పాటు చేసామో అవి అన్యాక్రాంతం అయిపోతుందో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టమని, అలాగే వాటిని డెవలప్ చేయమని మన గౌరవ శాసనసభ్యులు కూడా ఇక్కడ ఏదైతే మన డైరెక్టర్లు ఉన్నారో, వైస్ ప్రెసిడెంట్ గారిని అందరికి కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక అభివృద్ధి పైనే కాదు, రైతుల కోసం కూడా మన ఎమ్మెల్యే గారు ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సాధించడమే కాదు, వాళ్ళకి ఏ అవసరమైనా తీర్చడానికి నేను ముందుంటానని మన రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. దాని దిశగా ఈరోజు అనపర్తి మార్కెట్ కమిటీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని మా డైరెక్టర్లు మేమందరం కూడా ఆశిస్తున్నాం. ఇక్కడ మార్కెట్ కమిటీకి కాంపౌండ్ వాల్ లేకుండా బయట వ్యక్తులు కూడా వచ్చి ఇక్కడ వెహికల్స్ పెట్టడమే కాకుండా చాలా చిరాగ్గా అవి చేస్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ తీర్మానంలో ఇది సర్వే పెట్టించి దీని కాంపౌండ్ వాల్ కూడా నిర్మించాలని గౌరవ శాసనసభ్యులని కోరడం జరిగింది. దానికి కూడా ఎమ్మెల్యే గారు ఎస్టిమేషన్ వేసి చెప్తే మేము వెంటనే ఈ కాంపౌండ్ వాల్ కూడా అరేంజ్ చేస్తానని చెప్పడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురంలోని ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ట్రూత్ వివేకామృతం విజయోత్సవ వేడుకలు 7వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక గురువు వివేకానంద శివస్థితి సాక్షిభూతం అనే ఆధ్యాత్మిక విద్యను ఉపదేశించి అరిషడ్ వర్గాలను అధిగమించే అతి సులువైన వేద విజ్ఞానాన్ని సాధకులకు ప్రబోధించారు. ఈ వేడుకలో భాగంగా శనివారం డిసెంబర్ 27వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు గురువైన వివేకానంద సర్వులకు భగవద్గీతలోని అంతరార్థాలను వివరించడానికి మానవుడిని మాధవుడిగా మలచగలిగే మా మంత్రం భగవద్గీత. ఈ భగవద్గీత ప్రవచనాలను ఉపదేశిస్తారు. కావున సర్వులు ఈ అద్భుతమైన ఈ సదస్సుని అమృత తుల్యమైన ఈ దివ్య జ్ఞానం అందుకునే ఈ సదవకాశాన్ని అందించారు. సాధకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సదస్సును ఈ సందర్భంగా నిర్వాహకులు తెలియజేశారు.
భారతీయుడికి భారతదేశంలో పుట్టడమే కాకుండా నాడిగతంగా రక్తగతంగా సనాతన సాంప్రదాయం ప్రవహిస్తున్న ప్రతి ఒక్కరికి శిరసా నమామి మనసా స్మరామి. ముఖ్యంగా మా ఈ కలయిక ఇక్కడ వేడుక జరుగుతున్నది దేనికంటే ప్రతి ఒక్కరికి ఈ మాండుక్యోపనిషత్తు యొక్క ఆ ఉద్గ్రంథం ఆ విద్వత్ యొక్క మహత్వం తెలియచేయటానికి. ఎందుకంటే వేదాలు అపౌరుషయాలు, మానవాతీతం, మానవ మస్తిష్కానికి అంతు చిక్కనటువంటి అలాంటి వేదసారాన్ని, వేదంలోని అంతరార్థాన్ని కొంతమంది గురువరేణ్యులు ఉపనిషత్తుల రూపంలో అందించారు. గురుముఖత వివరింపబడిన వేదమే ఉపనిషత్తు. ఉపనిషత్తులు ఎన్నున్నా అన్ని ఉద్గ్రంథాలే అయినా ఆ ఉపనిషత్తులన్నింటిలోకి మహోన్నతమైన ఉపనిషత్తు ఈ మాండుక్యోపనిషత్తు. ఇంతకీ మాండుక్యోపనిషత్తు యొక్క విశిష్టత ఏంటంటే మనిషికి సరైన దృక్పథం ఉండకుండా ఆధ్యాత్మిక ఎదుగుదల సాధ్యం కాదు. సరైన దృక్పథం కేవలం తానెవరో తన మూలాల గురించి తాను తెలుసుకుంటేనే సాధ్యమవుతుంది. ఈ ఉపనిషత్తులో మానవుడి యొక్క మూలాలను గురించి చెప్పారు. మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడో చాలా సవివరంగా ఉపదేశించడం జరిగింది. 12 శ్లోకాలు ఓంకారం గురించే తెలియజేశాయి. మన మాతృక, మన నిజితత్వం ఓంకారమేనని, మనందరం ఓంకారీశ్వరులమేనని, మనం జంతుజాలాల్లోంచి పుట్టుకురాలేదని, మనం దేవదేవుళ్ళమైన మనం సృష్టించిన జగత్తుని అనుభవించడానికి మనం దిగొచ్చామన్న మహాసత్యాన్ని ఈ ఉపనిషత్తులో మహర్షి ఉపదేశించారు. అలాగే నేటి యువతకి మహర్షుల పట్ల ఉండకూడనంటే అభిప్రాయం ఉంటా ఉంది. అంటే వాడు ఏదో కోపంగా ఉంటారని, శాపాలు పెడతారని, అవన్నీ సినిమాల వలన వచ్చిన దురభిప్రాయాలే. మహర్షి అనగానే అత్యంత అద్భుతమైన జ్ఞానానికి, సముద్ర గర్భమైన సముద్రం ఎంత లోతుగా ఉంటుందో వారి ప్రజ్ఞ అంత లోతుగా ఉంటుంది, సముద్రం ఎంత వెడల్పుగా ఉంటుందో వారి ప్రేమ, జ్ఞానం అంత అద్భుతంగా ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మీ ద్వారా మరొకసారి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తాం. శుభం చేయవచ్చు. మారేడుమిల్లి మండలంలో శనివారం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల సమీపాన ఉన్న టేక్ ప్లాంటేషన్ మలుపు వద్ద కారు బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న భార్య భర్తలకు తీవ్రంగా గాయాలు తగిలాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి మారేడుమిల్లి పోలీసులు చేరుకుని ప్రమాదానికి గల కారణాలు సేకరించి సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఫోటో తీసుకోండి. ఫోటో నేనేం చేసుకోండి. మేము ఒకే లైన్లో వస్తున్నాం. ఒకే లైన్లో వస్తున్నాం సార్. ఒకే లైన్లో ఉన్నాం. వాళ్ళు ఏం చేస్తారు చింతపూర్లో అంటే మేడం గారు టీచర్ అండి. అన్నయ్య ఖాళీ అండి. కారు వాళ్ళు వచ్చారా? మన వాళ్ళు కారు వాళ్ళు వచ్చారండి. రాంగ్ రూట్ లో కారు వాళ్ళు వచ్చారండి. నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను వెనకాల సార్, మా సార్తో వెనకాల వస్తుండగా వచ్చాను సార్. వాళ్ళు అక్కడ నుంచి ఇలా రాంగ్ రూట్ లో వచ్చారు సార్. సెక్షన్ చూసాను సార్. 2029లో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి రావటం తథ్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్పష్టం చేశారు. కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో జరిగిన తెలుగుదేశం పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలం గత ప్రభుత్వ అరాచకాలను సరిదిద్దడానికి సరిపోయిందన్నారు. గత పాలనలో జరిగిన అన్యాయాలను ప్రజలు మర్చిపోలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలకు తప్పకుండా న్యాయం జరుగుతోందని భరోసా ఇచ్చారు. రహదారుల అభివృద్ధి, దేవాలయాల పునర్నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, మందేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి 4 కోట్ల, పలువెల ఆలయంలో రాజగోపురం నిర్మాణానికి నిధులు, బిల్లకూరు శివాలయానికి 1 కోటి మంజూరు చేసినట్లు తెలిపారు. కొత్తపేటలో త్వరలో సబ్ స్టేషన్ ప్రాంగణం, యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. దాన్నంతా ఏకకంఠంతో మనందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. పాస్టర్లు కూడా క్రిస్మస్ అంటే మన గౌరవేతం వేశారు. మీరందరూ చూశారు. 8,414 మందికి నెలకు 5,000 చొప్పున సంవత్సరానికి 60,000 రూపాయలు, ఒకేసారి 60,000 రూపాయలు ఒక్కొక్క పాస్టర్కి అందించారు. మనని
నియోజకవర్గంలో కూడా చాలా మంది వచ్చారు. మరి మీకు అవగాహన లేదు, అవసరమైన లిస్టులు తీసుకుని ఏ మాస్టర్కి 60,000 పడుతుందో మీరు గమనించుకుంటే ఈ ప్రభుత్వం చేసిందనే విషయాన్ని 60,000 రూపాయలు ఒకేసారి అకౌంట్ వేశారు ఒక్కొక్క మాస్టర్కి. మన నియోజకవర్గంలో కూడా పడ్డాయి, అవి కూడా వివరాలు సేకరించి మీకు ఇస్తారు. అదేవిధంగా ఇండస్ట్రీస్ మీద ఎంఎస్ఎంఈ సదస్సులు పెట్టాం. మళ్ళా జనవరి నెలలో ఒక పెద్ద సదస్సు ఉంటుంది. డ్వాక్రా మహిళలు, డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళలు ఎవరైనా మన కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళకి ఏ విధమైన లోన్ ఇవ్వడానికి అవకాశం ఉందో, ఏ పథకం కింద వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళు ముందుకు వెళ్ళగలరో ఆలోచించుకుని మీరు ముందుకెళ్తే మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు స్టడీ చేయండి. దానికోసమే రావులపాలెం ఎంప్లాయ్ ఆఫీస్లో ఒక సెంటర్ కూడా పెట్టాను. ఒక ఆఫీస్ ఓపెన్ చేసిన ఎక్కడా స్టేట్లో లేదు. మొట్టమొదటిగా మన నియోజకవర్గంలోనే పెట్టాం. ఏ విధమైన ఆలోచన మీకు ఉంటే ఆ ఆలోచన బట్టి మీరు వాళ్ళకి చెప్తే దాన్ని ఏ విధంగా వాళ్ళు మీకు ఉపకారం చేయగలరు, మీకు సబ్సిడీలు కానీ రుణం కానీ లేదా వ్యాపారం కానీ చేసుకోవడానికి సహాయం చేయగలరు అనేది వాళ్ళు గైడెన్స్ చేస్తారు. ఇది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. ఇక దేవరపల్లిలో కూడా 4 ఎకరాల్లో బనానా ఇంక్యుబేషన్ సెంటర్ అని, అదేవిధంగా ఒక ఫ్లాట్ హౌస్ కింద ఒక బిల్డింగ్ కట్టించి అక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి అక్కడ కావాల్సిన సౌకర్యాలు కల్పించడం అనేది, చిన్న చిన్న వ్యాపారాలు అరటి మీద కానీ కొబ్బరి మీద కానీ బేస్ చేసుకుని వారి కుటుంబం కనీసం వారి కుటుంబ పోషణకి వారికి సరిపడినంత సంపాదించుకునేలాగా మన కుటుంబాలకి ఉపయోగపడేలాగా చేయాలనేది కానీ చేస్తాం. అందులో మన కుటుంబ సభ్యులకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా ఫస్ట్ ప్రయారిటీ మన వాళ్ళకి చేసేలాగా మేము బాధ్యత తీసుకుంటాం. కానీ మీరు ఏం చేసుకోగలరో చెప్పాలి. మీరు కూడా చదువుకోవాలి. అంతా ఏర్పాటు చేసి తాళాలు చేసి కట్టించి రిబ్బన్ కటింగ్ మేము చేస్తామని అంటే అవ్వదు. మీరు కూడా చదువుకుంటే మేము తోస్తుందండి. చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా ఆ లోటుపాట్లు ఎలా చక్కదిద్ది మీకు ఉపయోగపడాలో మనవాడు, మన పార్టీ వాడు, మన కష్టపడ్డవాడు కాబట్టి మన ఏ రకంగా సాయం చేయాలనేది మేము చూడగలుగుతాం. అది కూడా కొంతమంది దాంట్లో చదువుకోవచ్చు. అది గమనించడానికి కోరుతున్నారు. అదేవిధంగా కొత్తపేట మండల అభివృద్ధి కూడా నియోజకవర్గ కేంద్రం వెనకబడింది. దీన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఆఫీస్ కూడా తీసుకొస్తున్నాం. సిడిఏపీ ఆఫీస్, కాన్స్టిట్యూన్సీ విజనరీ యాక్షన్ ప్లాన్ ఆఫీస్ కూడా ఇక్కడ ఓపెన్ చేస్తాం. ఈ ఓపెన్ చేయడంలో 10 మంది ఉద్యోగస్తులు పనిచేసే అవకాశం ఉంది. ఒక ఎమ్మెల్యే ఆఫీస్ గా మన కొత్తపేట ఎంప్లాయీస్ ఓపెన్ చేస్తాం. అలాగే ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్, అది ఇక్కడ ఆఫీస్ సరిగా లేక రావులపాలెం పోయింది. దాన్ని కూడా తీసుకొచ్చి మొన్నే ఆర్డబ్ల్యూఎస్ డిఈ జేఈలు సిబ్బంది ఇక్కడ ఉండేలాగా మన బ్యాంక్ కాలనీలో ఉన్నటువంటి అక్కడ ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసి ఆర్డబ్ల్యూఎస్ డిఈ పంచాయతీ కొత్తపేట పంచాయతీలో ఆర్డబ్ల్యూఎస్ డిఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా డిఎల్డిఓ ఆఫీస్ కూడా ఉంటే నియోజకవర్గ డిఎల్డిఓ నియోజకవర్గ డివిజనల్ మొత్తం 7 మండలాలకి ఒకటే ఆఫీసర్ డిఎల్డిఓ, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఆ ఆఫీస్ కూడా వాడపాలెం సచివాలయంలో ఆ డిఎల్డిఓ ఆఫీస్ కూడా ఇక్కడ పెట్టించడం జరిగింది. ఎందుకంటే ఒక 10 మంది వస్తే అక్కడ ఇంకో 10 మంది ఆ పనుల కోసం వస్తూ ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మనకి తెలియకుండానే అభివృద్ధి చెందుతుంది. ఒక ఆవిడో కిల్లి కొట్టో లేదా ఏదో ఒకటి, ఒక పెట్రోల్ లేదా ఏదో ఒకటి మంచి చెట్టో అక్కడ ఉపాధి కలుగుతుంది. ఈ రకంగా అవకాశం ఉన్నటువంటి ఈ ప్రాంత అభివృద్ధి కూడా కృషి చేస్తున్నాం. ఎక్సైజ్ ఆఫీసు కొత్త బిల్డింగ్ చూస్తున్నాం. అలాగే రెవెన్యూ ఆఫీసు కట్టాలని ఆ రెవెన్యూ మినిస్టర్ సీఎం గారు, కలెక్టర్ గారు కూడా డిఓ పెట్టించారు. కొత్తపేట రెవెన్యూ మన తహసీల్దార్ ఆఫీస్ కట్టాలంటే 1,87 లక్షలకు ఎస్టిమేషన్ పంపించారు. కృషి చేస్తున్నాను. వస్తే సెంటర్ కళావిహీనంగా అయిపోయింది. కొత్తపేట సెంటర్ తహసీల్దార్ ఆఫీస్ ఎప్పుడు లేదో కళావిహీనంగా ఉంది. సెంటర్ కళాకారులుగా చేయాలంటే తహసీల్దార్ ఆఫీస్ వస్తే మన స్వరూపం మారుతుంది. ఆ బిల్డింగ్ కూడా తెస్తే బాగుంటుందని ప్రయత్నం చేస్తున్నాను. ఈ లోపల పాత బిల్డింగ్ కూడా తీసేసి అది మొత్తం ఖాళీ చేయమన్నారు. అసలు గ్రౌండ్ అంతా చిరాగ్గా ఉంది అక్కడ అంతానని. ఆ సెంటర్ కూడా బస్ స్టాండ్ కూడా లేదు కనుక ఆ గ్రామ ఆఫీస్ ఏరియా కూడా కొంచెం బస్ స్టాండ్ గా తయారు చేసి ఆడవాళ్ళని కూర్చోవడానికి పాయింట్లు పెట్టి ఆ పక్క ఈ పక్క చిన్న చిన్న సెంటర్ కింద పెడితే ఈ బస్సుల కోసం వెయిట్ చేసే వాళ్ళు కూర్చోడానికి మంచి తాగడానికి ఉంటుందనేది ఏదైనా అక్కడ ఓ ప్లాన్ చేద్దామని ఆలోచనలో కూడా ఉన్నామనేది తెలియజేస్తా ఉన్నా. కైలాసం కూడా మీ అందరికీ తెలుసు. వచ్చిన వెంటనే వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ జనరల్ బాడీ సమావేశం.
సుభద్రంపేటలో వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం. పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముస్తాబైన శ్రీ శృంగారం వల్లభ దేవస్థానం. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్న దేవస్థాన ఈవో వడ్డీ శ్రీనివాస్. కోనసీమ తిరుమల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తజనం. గోవింద నామ స్మరణలతో మారుమ్రోగిన దేవాలయ ప్రాంగణం. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.